హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం కోల్డ్ కాఫీ తయారు చేసుకోబోతున్నామండి. అది కూడా షుగర్ లేకుండా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వేసవిలో రీఫ్రెషింగ్గా ఇలా ఇంట్లో కోల్డ్ కాఫీ తయారు చేసుకొని తాగండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు తయారీ విధానం: ఒక బౌల్ తీసుకొని దాంట్లో 5 టేబుల్ స్పూన్ల తేనె వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ వేసుకొని ఇవి రెండు మిక్స్ అయ్యేలా జస్ట్ అలా విస్క్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేసుకోండి, మరి ఎక్కువగా వేసుకోకుండా. ఇలా నాన్ స్టాప్గా ఒక 2 నిమిషాల పాటు విస్క్ చేసుకోండి బ్లెండర్తో. ఒకవేళ బ్లెండర్ లేకపోతే మిక్సీ జార్లోనైనా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇంత క్రీమీగా రాదు. చూసారు కదా, ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు గిన్నె బోర్లించినా కూడా కింద పడకుండా ఉండే విధంగా అంతవరకు మనం విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మూత టైట్గా ఉన్న ఒక డబ్బాని తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 3 టీ స్పూన్ కాఫీ బ్యాటర్ వేసుకోండి. ఒక గ్లాస్కి అయితే 3 టీ స్పూన్ సరిపోతాయి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఈ బ్యాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాసు పాలు వేసుకొని మూత టైట్గా పెట్టేసుకొని జస్ట్ అలా షేక్ చేయండి. పాలు అలాగే ఈ కాఫీ బ్యాటర్ ఏదైతే ఉందో రెండు మిక్స్ అయ్యేలాగా. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో నేను కొంచెం హర్షీ సిరప్తో ఇలా చేస్తున్నానండి. ఇది అనేది ఆప్షనల్. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కోల్డ్ కాఫీని వేసుకోండి. చల్లగా మన కోల్డ్ కాఫీ రెడీ అయిపోయింది. దీన్ని బయట కొనాలంటే 100 రూపాయల పైనే ఉంటుంది. ఇంట్లోనే ఇలా ఈజీగా ఫ్రెష్గా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.